అయోధ్యలో కొబ్బరికాయలు అవసరమయ్యి విపరీతంగా మన దగ్గర నుంచి కొనుగోలు చేసిన టైంలో భారీగా ధరలు పెరిగింది కొబ్బరికి. ఇప్పుడు మళ్ళీ కొబ్బరి మార్కెట్ డీలా పడిపోయింది మన గోదావరి జిల్లాలకి. కోనసీమలో కొత్త కొబ్బరి, కురిడి, పచ్చికాయలు ఇలా అన్ని రకాల ధరలు పడిపోయినాయి. మూలం, శుభకార్యాలు లేకపోవడం, ఇతర రాష్ట్రాల కాయలు కొనుగోలు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం మార్కెట్ కుదేలైపోయింది. ఎగుమతులు తగ్గిపోతున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ప్రస్తుతం కాయల ఉత్పత్తి అధికంగా ఉంది. అక్కడ రైతులు, వ్యాపారులు దేశవ్యాప్తంగా తక్కువ ధరకు అమ్ముతున్నారు. పైగా మన కొబ్బరికాయల కంటే అవి నాణ్యంగా పెద్దయిగా కూడా ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సాల నుంచి వాటిని ఎక్కువగా కొంటున్నారు. దీంతో కోనసీమ కాయలకి డిమాండ్ పడిపోయింది. ఇతర రాష్ట్రాల్లో ఒలిచిన అంటే డొక్క తీసినటువంటి కాయలు 1000కి 13,000 నుంచి 14,000 ఉంటే కోనసీమలో డొక్క తీయనివి సైతం 15,000 నుంచి 16,000 పలుకుతున్నాయి. నేడు ఇదే సమయంలో రికార్డు స్థాయిలో కొత్త కొబ్బరి క్వింటాల్ 20,000 నుంచి కుర్డీ 1000కి 27,000 పలికినాయి. ఇప్పుడు కొత్త కొబ్బరి క్వింటాల్ 13,000, కుర్డీలు 1000కి 24,000కి పడిపోయినాయి. నేపథ్యంలో నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు.